వెంకటకృష్ణ గారు, నాకు ఒక్క 2 నిమిషాలు అడ్డు చెప్పమాకండి. చెప్పను. పెట్టిన అన్నం గిన్నెని పక్కకు లాగమాకండి. మీరు అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్తా. దానికి ముందు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన ఒక అంశం ఉంది మీ ద్వారా. ఎందుకంటే ఈ యుద్ధంలో ఏబిఎన్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ ఫైటర్. మీ యజమాన్యం కానీ మీరు కానీ మాతో నడిచినోళ్ళు, మా స్వరం లేని స్వరాలకు మీరు గలాలుగా మారినోళ్ళు, తద్వారా ఇబ్బంది పడ్డోళ్ళు. మీకు హరిశ్చంద్రుడు భార్యాబిడ్డలను వేసుకొని కష్టాలు రాజ్యం విడిపోయిన తర్వాత పుణ్యక్షేత్రమైన వారణాసి వెళ్తాడంట. వెళ్ళి హరిశ్చంద్రుడు అంటాడు, దేవి కష్టములు ఎట్లున్నానో పుణ్యక్షేత్రమైన వారణాసిని చూడు అంటాడు. అంటే ఆ వారణాసిని చూస్తే కష్టాలన్నీ మర్చిపోతాయి. మేము అలాగనే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇచ్చిన తీర్పుకి 4 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా పడ్డ కష్టాలు ఉన్నాయి చూసారా, ఆ వేదనను మర్చిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం లేదండి, ఆయన మీద కూడా కోపం లేదు. అంటే అంత దివ్యంగా పుణ్యక్షేత్రంలా కనిపించింది. నేను ఈ సందర్భంగా జరిగిందంటే, నిన్న జరిగిన ఎన్నికల ప్రక్రియ కౌరవ వధ జరిగిందండి. దీన్ని సాధారణంగా మీరు సునామీ అంటారు, నా భాషలో ఊచకోత అంటారు. ఓటర్ల ఊచకోత అంటే మేము 101 మంది ఉన్నాం, 5గురు పంచపాండవులు ఏం చేస్తారు, మమ్మల్ని తరిమేద్దాం అడవులకి అని తరిమేస్తే, వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకుంటే, ద్రౌపదిని వివస్త్రణ చేస్తే, తిరిగి వచ్చిన 5గురు పాండవులు ఎలా అయితే కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవంలో వధించారో 101 మందిని, 51 మంది ఎమ్మెల్యేలను కూడా వైసీపీ ఎమ్మెల్యేలని తునకలు చేశారు. 26 మంది మంత్రుల్లో 25 మంది మంత్రుల తలలు ఎగిరిపడ్డేశారు వెంకటకృష్ణ గారు. గొడ్డలెప్పదీసి మాట్లాడిన మంత్రులు పోలింగ్ బూతుల నుంచి పరారయ్యారండి. మీరు ఈ విజయాన్ని కాంక్షించండి. రాష్ట్ర ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఉద్యమకారులుగా మేము పంచపక్ష పరమాన్నాలుగా మేము ఏనాడే చెప్పాం సార్ వెంకటకృష్ణ గారు. ప్రజలు, ప్రజాస్వామ్యం ఇదిగో ఎలా ఉంటుంది, నాకు అధికారం ఇచ్చారు కదా అని చెప్పేసి అని నెత్తిన 2 కొమ్ములు పెట్టుకొని పోట్ల గెత్తలాగా కనబడ్డోనల్లా కుమ్మితే ఆ కొమ్ములు ఎరగజేస్తారు. ఇంకో 2వ మాట కూడా చెప్తా. ఏదో రామలక్ష్మణులు 2 అడవులకు వచ్చారంట, ఆడి భార్యని ఎత్తుకుపోదాం అన్న రావణాసురుడు కులికితే వానర సైన్యాన్ని కలుపుకొని లంకని భస్మీపట్నం చేసినట్టు వైసీపీ 151 మంది ఎమ్మెల్యే పంచుకోవటని నేను అంటున్నానని కాదండి, భావోద్వేగం అని కూడా కాదు, అంత పరాక్రమంతో ఇచ్చిన విజయాన్ని నా తెలుగు ఓటర్ని, అన్ని సమస్త కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రైతులు, ఉద్యోగస్తులు, అంగన్వాడీ టీచర్లు ఇచ్చిన విజయ పతాకండే. దాన్ని ఆస్వాదిద్దాం, దాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం. మీకు 2 మాటల్లో చెప్పాలంటే, మొత్తం నిన్న జరిగిన కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో మిత్రులు, శ్రేయోభిలాషులు శ్రీకాకుళం చితగొట్టింది, విజయనగరం వెరగొట్టింది, విశాఖ విసిరేసింది, తూర్పుగోదావరి తరిమేసింది, పశ్చిమ గోదావరి పాతరేసింది, కృష్ణ కూల్చేసింది, గుంటూరు కారం కొట్టింది, ఒంగోలు ఓడగొట్టింది, నెల్లూరు నేల కూల్చింది, చిత్తూరు చీగొట్టింది, కడప కాల్చేసింది, కర్నూలు కథం